హలో నమస్తే అండి. ఇది ఖుబానీ అండి. ఇది ఖుబానీ అనమాట. హైదరాబాద్లో ఎక్కువ అనమాట. ఇది ఎక్కువ స్వీట్ చేస్తారనమాట. ఇది డ్రై ఫ్రూట్ లాగా కూడా తినచ్చండి. ఇది షుగర్కి కూడా మంచిది. ఇది నైట్ అంతా నానబెట్టానండి. ఇది మార్నింగు మొత్తం చింతపండు ఇచ్చేసినట్టు ఇవి తీసేయాలండి. పిసికి గింజలు తీసేసేయాలి. ఇవి గింజలు తీసేసి మళ్ళీ పగలగొట్టాలన్నమాట. గింజలు ఇలా తీసేయాలండి మొత్తం. ఇలా మొత్తం ఇది 25 గ్రామ్స్ అండి, 1/4 కిలో అండి. ఇవి మళ్ళీ చివరిన ఇవి గింజలు అంతా పగలగొడితే దాంట్లో పప్పులు వస్తాయండి, బాదం పప్పుల్లాగా. అవి కూడా వేసేసి దీంట్లోనే ఇవి వేడి చేయాలన్నమాట మొత్తం. ఇవి రాత్రి నానబెట్టిన నీళ్ళండి, ఇవి మంచినీళ్ళే. ఇప్పుడు ఇది అంతా ఇందులో వేసేయాలండి. గింజలు ఇలా వచ్చేసినాయండి. ఇప్పుడు స్మాష్ చేయాలన్నమాట. ఇది బాగా స్మాష్ చేసేయాలి. ఇలా స్మాష్ చేయాలండి బాగా. ఇలా ముక్కలు ముక్కలుగానే ఉండాలండి, మరీ మెత్తగా కాకుండా ఇట్లా చేయాలన్నమాట. ఇప్పుడు ఈ గింజల్లో నీళ్ళు వేసి ఇవి కూడా తీసి వాటి నీళ్ళంతా దాంట్లో వేస్తానండి. స్టవ్ వెలిగించి ఇప్పుడు పెడుతున్నానండి. మీడియం ఫ్లేమ్లో అవ్వాలన్నమాట. ఉడకనివ్వాలండి. ఇలా గింజలండి ఇవి. నేను చూసారా, పప్పు వచ్చింది. ఇలా ఉడకాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ పప్పులు కొట్టి పెట్టాము కదా, ఇవి వేసేస్తానండి. ఇందులో వేసి ఇవి కాస్త దగ్గర పడాలన్నమాట. చూసారుగా, ఇలా ఉడకాలండి, దగ్గర పడింది. ఇప్పుడు షుగర్ మీ టేస్ట్ని బట్టండి, తక్కువ ఎక్కువ. దీనికి తక్కువే పడుతుందండి షుగరు, అంతేనండి. వేసి బాగా కలిపెట్టేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. రెడీ అండి ఖుబానీ మిఠా. ఇది చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకొని తినచ్చండి. 3 days ఉంటుందండి. ఇది మధ్య మధ్యలో పలుకులు దీంట్లో కావాలంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తినచ్చండి. ఇది హైదరాబాద్లో ఫేమస్ అన్నమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.